లాగిన కొద్ది సాగుతుంది తిరుమల లడ్డు పంచాది. లడ్డూని కల్తీ చేసిర్రని కొందరు, కావాలని రాజకీయం చేస్తుర్రని ఇంకొందరు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుతుర్రు. పవన్ కళ్యాణ్ సార్ అయితే ఏకంగా ప్రాయశ్చిత దీక్ష పట్టిండు. కానీ ఇప్పుడు గా లడ్డు వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. గా ముచ్చటేందో అరుసుకునొద్దాం పారి. తిరుపతి లడ్డూల లడాయి సుప్రీంకోర్టు మెట్లెక్కిందుల్లో లడ్డూల పంచాయతీల గుట్ట మాజీ పేప వైవి సుబ్బారెడ్డి సార్ కోర్టులో కేసేస్తే ఇవాళ కోర్టు సార్లు కొత్త కమిటీని పెట్టాలని ఆర్డర్లు వేసారు. సిబిఐ కెంచి ఇద్దరు, ఏపీ సర్కార్ కెంచి ఇద్దరు పెద్ద పోలీసోళ్ళు, ఇంకొక పెద్ద అధికారి ఇట్టా 5గురిని పెట్టి విచారణ చేపియాలని ఆర్డర్లు వేసారు కోర్టు సార్లు. ఇదంతా సిబిఐ పెద్ద సారే దగ్గర ఉండి చూసుకోవాలని ఆర్డర్లు వేసారు. ఇక ఇప్పుడు అట్ట ఢిల్లీ పెద్ద కోర్టోళ్ళు తీర్పునిచ్చుడే ఆలస్యం. ఓ రోజు ప్రతిపక్ష పోళ్ళు, ఇంకో రోజు అధికార పక్ష మైకుల ముంగటికి వస్తున్నారు ఒకరిని పట్టకోగలు. ఇక కోర్టు ఇచ్చిన తీర్పు మీద ఏపీ సీఎం చంద్రబాబు సార్ ట్వీట్ చేస్తే ఏకంగా పాత సీఎం జగన్ సార్ మైకుల ముంగటికి వచ్చి మాట్లాడిండు. కొన్ని జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందన్న నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారు కదా అని మళ్ళీ ఇవాళ న్యాయస్థానం మళ్ళీ ప్రశ్నించింది. కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మన కర్మ రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం, దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను. ఆగో ఇన్నది కదా ఏమంటుండో. అంతేకాదు ఇక అటు గుడి పాత పెబ్బ వైవి సుబ్బారెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో అది కూడా ఇన్నోలే. నేను చైర్మన్గా ఉన్న 4 ఏళ్లలో అయితే అసలు ఆ కంపెనీ ఏ రోజు కూడా టెండర్లో బిడ్ కూడా చేయలేదు. నా తర్వాత చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారి పీరియడ్లో కూడా ఆ కంపెనీ సప్లైస్ అయితే జరగలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ 12 తర్వాతనే ఆ కంపెనీ సప్లై చేయడం మొదలుపెట్టింది. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్తీ, ఈ వీళ్ళు సప్లై చేసే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, జరిగితే అది ఎవరి పీరియడ్లో జరిగింది, ఎటువంటి పదార్థాలు జరిగినాయని కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు కోర్టు ముందు మేమంతా ప్రజెంట్ చేయడం జరిగింది. అగనట సారి గుడి పెబ్బకున్నన్ని రోజులు ఏ తక్లీఫ్ లేకుండా ఉండేనట. సర్కారు మారినాకనే లడ్డు కల్తీ అయిందన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇక ఇదే ముచ్చట మీద అంబటి రాంబాబు సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడో అది కూడా వినాలి కదా. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అపాయింట్ చేసేటటువంటి ఇద్దరు ఆఫీసర్లని చంద్రబాబు నాయుడు గారు మంచి ఆఫీసర్లు కాకుండా ఆయనకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లను వేస్తే మాత్రం అది అభ్యంతరకరమైనటువంటి అంశంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్టు ఒకటి ఉంది. ఆ సిట్టు కూడా డిఐజీ స్థాయిలో వేశారు. అదంతా కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అధికారులు. అలాంటి కాకోకుండా చాలామంది ఉన్నారు ఐపీఎస్ అధికారులు, సిన్సియర్గా ఉండేవాళ్ళని. వాళ్ళని వేయటంతో ఆయన చిత్తశుద్ధి బయటపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆగనాట కోర్టుల మాటలకు కట్టుబడి ఉంటాం కానీ సర్కారుకేంచి వచ్చేటి ఇద్దరు పోలీసు వాళ్ళని మాత్రం సీఎం మనుషులు కాకుండా ఉండేటోళ్ళని పెట్టాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు ఈ లడ్డు లడాయిల న్యాయమే గెలుస్తుంది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు అంబటి సారు. ఇక వీళ్ళిట్ అంటుంటే అటు సైకిల్ పార్టీ వాళ్ళు ఏమంటుందో అది కూడా వినలే. సుప్రీంకోర్టు ఇచ్చింది, ఎస్ పర్ఫెక్ట్ గా ఎంక్వైరీ జరగాలనే సిట్ వేసింది. అదే ఈరోజు సిబిఐ యాడ్ అయింది, అందరూ యాడ్ అవుతారు, ఎఫ్ఎస్ఎస్ఐ యాడ్ అయింది. పర్ఫెక్ట్ గా ఎంక్వైరీ జరుగుద్ది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర అపవిత్రం చేసిన ఆ లడ్డూల్లో చేసిన వాడని ఎవరిని వదిలిపెట్టడం. గిట్లా వాళ్ళు ఉన్నప్పుడే తిరుపతి లడ్డూలు కల్తీ చేసిరని వీళ్ళు వచ్చినాకనే కల్తీ అయినాయని వాళ్ళు. అబ్బో చిన్నగా నడుస్తలేదు పోండ్రి తిరుమల లడ్డూల మీద పంచాది. మరి చూడాలకి పంచాది ఎక్కడ దనకపోతుంది అనేటిదిగా రేపు